వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇన్ తెలుగు ఛానల్. నా పేరు రంజిత్. ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మైండ్ఫుల్నెస్ యొక్క పరివర్తనను మరియు మన డైలీ లైఫ్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఇది ఎలా సాల్వ్ చేయడంలో ఇది మనకి సహాయపడుతుందో తెలుసుకుందాం. మీరు మైండ్ఫుల్నెస్ పవర్ను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మైండ్ఫుల్నెస్ అంటే ఏమిటి? సరళంగా చెప్పాలంటే తీర్పు లేకుండా ప్రస్తుత క్షణాన్ని దృష్టిలో ఉంచుకునే అభ్యాసం. ఇందులో మీ ఆలోచనలు, ఎమోషన్స్ మరియు అనుభూతులు తలెత్తినప్పుడు వాటిలో చిక్కుకోకుండా పూర్తిగా తెలుసుకోవడం ఉంటుంది. మైండ్ఫుల్నెస్ అనేది పెంపొందించుకోవడం, మీ గురించి మరియు మీ చుట్టుపక్కల గురించి లోతైన అవగాహన, అలాగే ప్రతిచర్య లేని మరియు తీర్పు లేని మానసిక స్థితిని పెంపొందించడం. మైండ్ఫుల్నెస్ యొక్క ప్రయోజనాలు అది అందించే ప్రశాంతతకు మించి విస్తరించి ఉన్నాయి. అనేక అధ్యయనాల క్రమం తప్పకుండా మైండ్ఫుల్నెస్ సాధన మన శారీరక మరియు మానసిక శ్రేయస్సు రెండింటిపై తీవ్ర ప్రభావాలను చూపుతాయని ప్రూవ్ చేశాయి. మైండ్ఫుల్నెస్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మైండ్ఫుల్నెస్ అభ్యాసం అనేక శారీరక మరియు మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. వాటిలో కొన్నిటిని అన్వేషిద్దాం. ఫిజికల్ బెనిఫిట్స్. మైండ్ఫుల్నెస్ ను ప్రాక్టీస్ చేయడం మన ఫిజికల్ హెల్త్ సానుకూలంగా ప్రభావితం చేస్తుందని చూపబడింది. ఒత్తిడి స్థాయిలను తగ్గించడం ద్వారా ఇది రక్తపోటును తగ్గిస్తుంది, నిద్ర నాణ్యతను మెరుగుపరచడం మరియు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మొత్తం శరీరంపై అవేర్నెస్ డెవలప్ చేస్తుంది. అంతేకాకుండా మన మెదడు యొక్క న్యూరోప్లాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. దీనికి అడాప్ట్ అండ్ చేంజ్ చేసే పవర్ ఉంది. దీనికి మెరుగైన దృష్టి, జ్ఞాపక శక్తి మరియు కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీకు దారితీస్తుంది. మెంటల్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. మనసు శరీరానికి ప్రయోజనం చేకూర్చినట్లే ఇది మనకు మానసిక శ్రేయస్సులో అద్భుతమైన మెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. క్రమబద్ధమైన ప్రాక్టీస్తో ఆందోళనను తగ్గించడానికి, నిరాశ లక్షణాలను తగ్గించడానికి మరియు ఎమోషన్స్ ను కంట్రోల్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మన ఆలోచనలు మరియు ఎమోషన్స్ ను నిష్పాక్షికంగా గమనించడానికి అనుమతిస్తుంది. మనల్ని శక్తివంతం చేస్తుంది. సహజంగా స్పందించడం కంటే ఆలోచనాత్మకంగా రియాక్ట్ అయ్యేటట్టు మారుస్తుంది. మైండ్ఫుల్నెస్ ప్రస్తుత క్షణాన్ని పూర్తిగా స్వీకరించడానికి అనుమతిస్తుంది. జడ్జిమెంట్ అండ్ రెసిస్టెన్స్ లేకుండా మన అనుభవాలను అంగీకరించడం ద్వారా జీవితంలోని సవాళ్ల మధ్య మనం శాంతిని పొందవచ్చు. ఇది స్వీయ కరుణను పెంచుతుంది. మన పట్ల మరియు ఇతరుల పట్ల లోతైన ప్రేమ మరియు అంగీకార భావాన్ని పెంపొందిస్తుంది. మైండ్ఫుల్నెస్ యొక్క ప్రాముఖ్యతను మరియు దాని ప్రయోజనాలు అర్థం చేసుకున్నాము. మన డైలీ లైఫ్లో మైండ్ఫుల్నెస్ చేర్చడానికి కొన్ని సాధారణ స్టెప్స్ను అన్వేషిద్దాం. మొదటిది, ప్రశాంతమైన స్థలము. మీరు విశ్రాంతి తీసుకోవడానికి మరియు పరధ్యానం లేకుండా శాంతియుత వాతావరణాన్ని కనుగొనడం ద్వారా ప్రారంభించండి. ఇది నిశ్శబ్ద రూమ్ అయినా, పార్క్ లేదా మీకు ప్రశాంతతను అందించే ఏ ప్లేస్ అయినా కావచ్చు. సౌకర్యవంతంగా ఉండండి. కుర్చీ పైన లేదా నేలపై కంఫర్టబుల్ గా కూర్చోండి. మీ బ్యాగ్ను నిటారుగా ఉంచుకోండి మరియు మీ చేతులను మీ ఒడిలో లేదా తొడలపై సౌకర్యవంతంగా ఉంచండి. శ్వాసపై దృష్టి కేంద్రీకరించండి. మీ కళ్ళు మూసుకోండి మరియు మీ దృష్టిని మీ శ్వాసపైకి తీసుకురండి. శ్వాస మీ శరీరంలోకి ప్రవేశించడం మరియు వదిలేయడం యొక్క అనుభూతిని గమనించండి. మీ శ్వాసను ప్రస్తుత క్షణానికి యాంకర్ గా ఉండనివ్వండి. బుద్ధిపూర్వక నడకను ప్రాక్టీస్ చేయండి. మీ రోజువారీ నడక సమయంలో మీ పరిసరాలపై శ్రద్ధ వహించండి. మీ పాదాల క్రింద నేలను అనుభూతి చెందండి మరియు మీ చుట్టూ ఉన్న శబ్దాలు మరియు సువాసనలను గమనించండి. నాన్ జడ్జిమెంటల్ అవేర్నెస్. మీరు మైండ్ఫుల్నెస్ సాధన ఆలోచనలు మరియు ఎమోషన్స్ ను ఫేస్ చేయవచ్చు. వాటిని జడ్జ్ చేసే బదులు ఉత్సుకతతో వాటిని గమనించండి. మీ రోజును బుద్ధిపూర్వకంగా ప్రారంభించండి. రోజుకి సానుకూల స్వరాన్ని సెట్ చేయడానికి ప్రతి ఉదయం కొన్ని నిమిషాల బుద్ధిపూర్వక శ్వాసతో ప్రారంభించండి. మీ భోజనానికి శ్రద్ధ వహించండి. ప్రతి బైట్ను ఆస్వాదించడానికి సమయాన్ని వెచ్చించండి. రుచులను ఎంజాయ్ చేయండి. పరధ్యానానికి గురి కాకుండా భోజనం చేసేటప్పుడు పూర్తిగా నిమగ్నమై ఉండండి. బుద్ధిపూర్వక ధ్యానంలో పాల్గొనండి. ధ్యానం కోసం కొంత టైంను డెడికేట్ చేయండి. మీ మనసు స్థిరపడడానికి మరియు పూర్తిగా ఉనికిలో ఉండడానికి అనుమతిస్తుంది. మీ శ్వాసపై దృష్టి పెట్టండి లేదా నిర్దేశిత వ్యవధిలో గైడెడ్ మెడిటేషన్ అనుసరించండి. బుద్ధిపూర్వకంగా వినడాన్ని స్వీకరించండి. సంభాషణలలో నిమగ్నమైనప్పుడు మీ పూర్తి దృష్టిని స్పీకర్ పై ఉంచండి. అంతరాయం లేకుండా వినండి. వారి మాటలు మరియు ఎమోషన్స్ ను అబ్జర్వ్ చేయండి.
వర్తమానానికి తిరిగి వెళ్ళండి. మీ మనసు సంచరించినప్పుడల్లా మీ దృష్టిని ప్రస్తుత క్షణం మరియు మీ అనుభూతుల వైపుకు సున్నితంగా నడిపించండి. మీరు మీ దృష్టిని తిరిగి తెచ్చిన ప్రతిసారి మీరు మైండ్ఫుల్నెస్ మజిల్స్ను బలోపేతం చేస్తారు. ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ రెగ్యులర్లీ. స్థిరత్వం చాలా కీలకం. చిన్న సెషన్లతో ప్రారంభించండి. మీరు మరింత సౌకర్యవంతంగా మారినప్పుడు క్రమంగా వ్యవధి పెంచండి. రోజువారీ ప్రాక్టీస్ కోసం లక్ష్యంతో పూర్తి ప్రయోజనాలను పొందండి. మీ రోజువారీ జీవితంలో బుద్ధిపూర్వక అభ్యాసాన్ని చేర్చడం ద్వారా మీరు శాంతి, సంతృప్తి మరియు శ్రేయస్సు యొక్క లోతైన భావాన్ని అన్లాక్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, సంపూర్ణమైన ప్రయోజనాలను అనుభవించడానికి సహనం మరియు క్రమబద్ధత చాలా అవసరం. వర్తమాన క్షణానికి సంబంధించిన అవగాహన అనే గిఫ్ట్ను మీరే మీకు ఇచ్చుకోండి మరియు అది మీ జీవితానికి తీసుకురాగల పరివర్తనకు సాక్ష్యం ఇవ్వండి. ఈ మైండ్ఫుల్నెస్ అన్వేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. మీ ఓన్ మైండ్ఫుల్నెస్ జర్నీని ప్రారంభించేందుకు ఈ వీడియో మిమ్మల్ని ప్రేరేపించిందని మేము ఆశిస్తున్నాము. మీరు ఈ కంటెంట్ విలువైనదిగా భావిస్తే మరిన్ని మోటివేషన్ వీడియో కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో మీరు మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.